హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న బిజినెస్ చేయాలంటే పోటీ తక్కువ ఉన్న బిజినెస్లో మనం దిగాలి. సో అందరూ వెళ్ళే రూట్ కాకుండా కాస్త డిఫరెంట్గా చేసామంటే ఎక్సలెంట్గా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఇది చూడండి, ఇది నెలకి మీరు ఒక ట్రిప్ 2 ట్రిప్ వేసుకున్నా కూడా మినిమం 50,000 రూపాయలు చేతికి వచ్చేస్తుంది. మీరు అంత తక్కువ అంచనా వేయద్దు. ఈ ఉసిరి అనేది ఇప్పుడు టొమాటో ఇప్పుడు మీకు మదనపల్లిలో తీసుకోవాలి. అదే ఆనియన్స్ అనుకోండి, మనకి కర్నూలు ఇలా మార్కెట్ యార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ మీకు ఉసిరికాయకి మన ఇటువైపు మార్కెట్ యార్డ్ అని ప్రత్యేకించి లేదనమాట. ఓకేనా, ఇది యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సాగు అవుతుంది, ఎక్కువ ప్రొడక్షన్ కూడా ఉత్తరప్రదేశ్ అనమాట. కాకపోతే ఇప్పుడు మనకి కిలో ఎంతకు అమ్ముతున్నారంటే 100 రూపాయలకి అమ్ముతున్నారు బయట కిలో. మీరు డబ్బాల లెక్కన వేసుకోవద్దు, ఒక్కొక్కరు ఒక్కొక్క డబ్బా సైజు పెడుతూ ఉంటారు. 2 డబ్బాలు 60 అని చెప్పి 50కి ఇవ్వడమో 40కి ఇవ్వడమో, అది పరిస్థితుల్ని బట్టి. ఓకేనా, కాకపోతే మనం కిలోల లెక్కన మనం వేసామంటే మాత్రం కాటా మీకు కిలో 100 రూపాయలు పడుతుంది అనమాట. అది ఇంకొకటి, మీకు ఈ మనం కొనేటప్పుడు ఎంతకు వస్తుంది అనుకుంటున్నారు? 20,000 నుంచి 40,000 మధ్యలో వస్తుంది అనమాట. ఏది టన్ను మీకు 20,000 నుంచి 40,000, 20,000, 25,000, 30,000 అలా మనం మాట్లాడుకోవడాన్ని బట్టి బేరం ఆడుకోవచ్చు. ఓకేనా, అంతే పడుతుంది. కానీ మార్కెట్లో అయితే 100 రూపాయలు. సో మనం తీసుకొని వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 25,000, 30,000 అలా పడిందంటే మనం నేను చెప్పేది ఒక టన్ను అనమాట. ఓకేనా, ఒక 3 టన్నులు 4 టన్నులు తెచ్చుకున్నారే అనుకోండి, మీకు ఎంత పడుతుంది? ఇప్పుడు 4 టన్నులు 25,000 చొప్పున అన్నా కూడా 1,00,000 రూపాయలు పట్టింది. ఓకేనా, అవి మీరు లోకల్ మార్కెట్లో తీసుకొని వచ్చి వ్యాపారులకు అమ్మితే, నేను చెప్పేది చిన్న చిన్న వ్యాపారం, బోల్డ్ ఎంతమంది ఉంటారు ఇవి తీసుకునేదానికి. ఎందుకంటే రెగ్యులర్గా దొరకదు. నేను చెప్పాను కదా, టొమాటో ఉల్లిపాయల్లా ఉండదన్నమాట ఇవి. సో అవి తీసుకొని వచ్చి వీళ్ళకి 50 రూపాయలు చొప్పున ఇచ్చేస్తే ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు మీకు వస్తుంది. సో వాళ్ళు కిలో 100కి అమ్ముకుంటారు, లేకపోతే డబ్బాలు లెక్కన అమ్ముకుంటారు. 4 డబ్బాలు 100 రూపాయలు, 2 డబ్బాలు 60 చెప్పి 50కి ఇవ్వడం, అలా అమ్ముకుంటారు. అది వాళ్ళు ఎలా అయినా అమ్ముకొని, మనకైతే కిలో మీద 25 రూపాయలు నికరంగా ఉంటుంది. 1,00,000 రూపాయలు. ఈ 1,00,000 రూపాయల్లో మనం తరలించి ఉంటాం కదా, అంటే ఒక 20,000 ట్రాన్స్పోర్ట్ ఛార్జ్కి అలా తీసేసినా కూడా మనకైతే ఈజీగా 80,000 దాకా ప్రాఫిట్ ఉంటుంది. పోనీ 70 వేసుకోండి. ఈ విధంగా నెలకి 2 ట్రిప్పులు వేసుకున్నా కూడా 1,40,000. ఇది ఇంకొకటి, నార్మల్గా అయితే మీకు సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ సీజన్ అన్నమాట. కాకపోతే ఇప్పుడైతే 2 సార్లు కూడా వస్తుంది ఒక చెట్టుకి. అటువంటివి కూడా ఉన్నాయన్నమాట, సాగు చేస్తున్నారు. చాలా చోట్ల సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటుంది. ఏదో ఒక జిల్లాల్లో అక్కడక్కడ వస్తూనే ఉంటుంది అనమాట. ఒక రైతును పట్టుకుంటే చాలు, ఆ రైతు నుంచి ఇంకొక రైతు, ఇంకొక రైతు నుంచి ఇంకొక రైతు, అలా డైరెక్ట్గా వాళ్ళే కాల్ చేస్తారు. మనం డైలీ అంటే ప్రతిసారి మనం ఇదే ఫీల్డ్లో ఉంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా ఎక్కడ వస్తే వాళ్ళు, మనం ఒక వాట్సాప్ గ్రూప్ రెడీ చేసుకున్నామంటే చాలు, ఏ చెట్టుకి కాయలు కాసినా ఇమీడియట్గా మనకి కాల్ చేస్తారు. ఇలా పలానా రోజు మేము కట్ చేస్తున్నామండి, ఆ రోజు తీసుకోండి అంటే డైరెక్ట్గా మనము పొలం దగ్గరికి వెళ్ళిపోయి మనము అమౌంట్ వాళ్ళ చేతికి ఇచ్చేసి రైతు చేతికి తెచ్చేసుకున్నామంటే సరిపోతుంది. సో కంటిన్యూగా మీకు ఒక సర్కిల్ అనేది వచ్చేస్తుంది. ఈ సాగు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరూ మీకు టచ్లో ఉంటారు. ప్రతి జిల్లా, ఏపీ, తెలంగాణలో ఎక్కడెక్కడ సాగు అవుతుందని నేను ఆల్రెడీ చెప్పా మీకు, యూట్యూబ్లోనే ఉన్నాయి. వాళ్ళు ఏ జిల్లా, ఏ మండలంలో సాగు చేస్తున్నాం అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి చూడండి, చూసి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఆ మండలం, ఆ విలేజ్కి వెళ్ళిపోతే చాలు. ఒక రైతుని అడిగితే అన్నీ చెప్పేస్తారు, ఎన్ని రైతులు ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారు అనేది. మంచి బిజినెస్, పోటీ తక్కువ ఉంది, ట్రై చేయండి.